చిత్రగుప్తుడు మన కర్మల రికార్డు కాపాడే దేవుడు. మీ మనస్సులో గత జీవితం గురించి ఎప్పుడైనా ప్రశ్నలొచ్చాయా? మీ చేతులు చేస్తున్న ప్రతి కర్మ ఏదో ఒక చోట రికార్డు చేయబడుతోందని భావించారా? ఇది ఏ దేవుడు చేస్తాడు తెలుసా? చిత్రగుప్తుడు. ఈరోజు ఈ అద్భుతమైన కథను మీకోసం తీసుకొచ్చాం. ఇది మీ జీవితాన్ని మార్చేలా చేస్తుంది. ప్రాచీన హిందూ శాస్త్రాలు చెప్పినట్లుగా యమధర్మరాజు కేవలం మరణ దైవం మాత్రమే కాదు, కర్మ ఫలాల నిర్ణయకుడు కూడా. కానీ ప్రతి మనిషి చేసిన పనులను నిశితంగా రికార్డ్ చేయడం ఓ పెద్ద బాధ్యత. ఈ పని చిత్రగుప్తుడికి అప్పగించబడింది. చిత్రగుప్తుడు ఎవరు? ఆయన ఎలా ఏర్పడ్డాడు? ఇదే మనం తెలుసుకోబోతున్నాం. చిత్రగుప్తుడి పుట్టుక చాలా విస్మయపరిచే అంశం. స్రష్ట బ్రహ్మ తన నిత్య ధ్యానంలో ఒక సందేహం పెట్టుకున్నారు. మనిషి మంచి చెడు పనులు ఎవరూ గమనించకపోతే ఎలా? ఆ క్షణంలోనే బ్రహ్మ తన మనస్సులోంచి చిత్రగుప్తుడిని సృష్టించారు. ఆయన చేతిలో తామ్రపత్రం, తామ్ర ఫలకం ఇచ్చి ప్రతి జీవుని కర్మలను రికార్డ్ చేయమని ఆజ్ఞ ఇచ్చారు. చిత్రగుప్తుడు యమధర్మరాజుకి చాలా కీలకమైన సహాయకుడు. ప్రతి ప్రాణి చేసిన మంచి, చెడు పనుల రికార్డు ఆయన దగ్గర ఉంటుంది. మరణం తర్వాత ప్రతి ఆత్మ యముని ముందు నిలబడుతుంది. చిత్రగుప్తుడు వారి కర్మాపత్రాలను చదివి వారి స్వర్గం లేదా నరకానికి పంపే మార్గాన్ని సూచిస్తాడు. ఒకసారి రఘువీర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో కొన్ని మంచి పనులు చేశాడు, కానీ కొన్ని చెడు పనులు కూడా చేశాడు. మరణం తర్వాత ఆయన ఆత్మ యముని ముందు చేరింది. చిత్రగుప్తుడు తన తామ్రపత్రాన్ని తీసుకుని రఘువీర్ చేసిన పనులన్నీ చదివి చూపించాడు. చివరికి రఘువీర్ తన పాపాలను సరిదిద్దుకునే అవకాశం కోరాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. చిత్రగుప్తుడు మన చర్యల రికార్డును చూస్తున్నప్పుడు మనం చెడు పనుల బదులు మంచి పనులను చేస్తే మన ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలా అని భయంతో మంచిని చేయకూడదు. మన హృదయ స్ఫూర్తితో ఆ దారి ఎంచుకోవాలి. ఇప్పటికీ ఈ పురాణ కథలలోని సారాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి చర్యకు ప్రతిస్పందన ఉండటం స్పష్టమవుతుంది. సాంకేతిక యుగంలో మనం చేయవలసినది మన కర్మలపై ఆలోచించటం. ఇది చిత్రగుప్తుడి పాఠం. మన కర్మలను మంచి దిశగా మార్చుకుందాం. ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుందని గుర్తుంచుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ స్నేహితులు, కుటుంబంతో పంచుకోండి. మన కర్మలపై అవగాహన కలిగిద్దాం.